శివాజీని తీసుకెళ్లిపోయారండి. ఈ రాత్రికి దస్తావేజులు తిరిగి ఇవ్వకపోతే బాబుని చంపేస్తారండి. ఊరుకు జానకి, విత్తనం పుట్టినది భూమి కాదు, మరణం లేనిది జీవితము కాదు. వస్తుందో రాదో తెలియని కమ్యూనిజం కోసం కొడుకును పోగొట్టుకుంటావా? పొరపాటు. రాత్రిపూట సూర్యుడు కనిపించలేదని కన్నీరు కారిస్తే కనిపించే నక్షత్రాలు కూడా కనిపించవు. పోరాటానికి కావలసింది ఆరాటం కాదు, ఆవేశం. ఏమండి, మీరా దస్తావేజులు ఇచ్చేస్తే నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఆ దస్తావేజులు ఇచ్చే ప్రశ్నే లేదు. యాదగిరి, ఈ దస్తావేజులు తీసుకెళ్ళి ఎవరి పేరు మీద ఉన్న వాళ్ళకి ఇచ్చి వెళ్ళా. జానకి, నేను బిడ్డ కోసం వెళతాను. వాడితో కలిసి తిరిగి వస్తే సరే, లేకపోతే నా ఆస్తికి నీ ఇష్టదైవం భద్రాద్రి రాముడి సన్నిధిలో గోదావరిలో కలుపు. శివాజీని అడుగుజాడని పెంచుతావు కదా. పత్రాలు ఎక్కడ? ఎవరికి చెందాలో వాళ్ళకి చెందాయి.
సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఎంతో కాలంగా శిక్ష అనుభవిస్తున్న 4 ఖైదీలను విడుదల చేస్తున్నారు. ఓరుగంటి జానకమ్మ, ఓరుగంటి జానకమ్మ. మాస్టరు మాస్టరు, మా అమ్మ బ్రతికే ఉంది మాస్టరు, మా అమ్మ బ్రతికే ఉంది, జైల్లో ఉంది మాస్టరు, మా అమ్మ. అమ్మా, మీరు ఓరుగంటి సీతారామయ్య గారి భార్య కదా? ఇన్నాళ్ళు జైల్లో ఎందుకున్నారు? నా భర్తను చంపి నన్ను ఆ కేసులో ఇరికించారు. ఇవాళ ఎవరైనా ఉన్నారా? నేను జైలుకి వచ్చే ముందు ఎంత కొడుకుండేవాడు. నేనమ్మా. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలీదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నా భర్త నేలు కొరిగిన ఎర్రపడి వెళ్తున్నాను. మాస్టరు, జైలు దగ్గరికి వెళ్ళి మామూలుగా వస్తారు. నీ మీద నిఘా ఉంది శివాజీ. తేలుకొద్దు, ఎర్రపాడుకి వెళ్ళికరు. బాబు, అమ్మా. దొరా, ఓరుగంటి సీతారామయ్య పండ్లం కొడుకుని తీసుకుని ఊర్లోకి వచ్చింది. ఊరంతా ఆడ చుట్టూ ముగింది. ఇదేంటి పెనిమిటి? గది ఊర్లోకి వస్తే నా చేతులు కుంకుమ డబ్బా పడిపోయింది ఏంటి? గదిను నువ్వు మీ తమ్ముడు పోలీసులతోటి కుమ్ముక్కయ్యి ఆమెను జైలుకు పంపించిండ్రు. గా పగ పెట్టుకొని కొడుకును మంగమ్మ లెక్కన పెంచి తెచ్చిందేమో చూడు. అరే డబ్బా పడితే పర్వాలే, నీ పానం మనదొత్తదేమో చూడు. ఆనాడు మీ నాన్నగారు వాళ్ళ చేతుల్లో బలైపోయాక ఆ ఆస్తికలు బూడిద ఇందులో వేసి పాతి పెట్టాను. ఏనాటికైనా నువ్వు పెద్దవాడివై తిరిగి వస్తావని నీ చేతుల మీదుగా గోదావరిలో కల్పించాలనుకున్నాను. రైతు కూలీల కోసం ప్రాణాలర్పించిన నీ తండ్రి ఆఖరి కోరిక బాబు భద్రాచలం దగ్గర గోదావరిలో కలపాలి. కలుపుదుగాన్లే, నీ కొడుకును కూడా చంపుతా. ఇద్దరి బూడిద నువ్వు కలుపుదులే. నీ కొడుకు స్తూపం, వీని బాబు స్తూపం పక్కన నేను కట్టిస్తా. యశోని! బాబు శివాజీ, పోలీసులు వస్తారు. నువ్వు పారిపో బాబు, పారిపో. అమ్మా, ఆ రోజు పసివాడిని కానీ నుదిరి పారిపోయాను. ఈ రోజు చావైనా బ్రతుకైనా నీతోనే. రాంబ వెళ్ళా. కంగారు పడుకున్నాడు. ఇక్కడ రాబే. యాడికి పోతున్నావురా? భద్రాచలం దొర. దేనికోసానికి? మా నాయన చచ్చిపోయింది. ఆయన బూడిద భూమికలు భద్రాచలం గోదాట్లో కలుపుకొని మా అమ్మ అడిగింది. అచ్చా, ఢిల్లీ లీడర్ లెక్క నదుల్లో కలుపుతున్నావురా? ఠీకైపో.
అలాగే దూరా. ఏ ఆగుబే. కత్తికి నెత్తురేంద్ర తోలో తోడేలు దుమికింతురా ఇట్ట వేసిన తోడెళ్ళేసినావు. రే అడవిలో జంతువుల జాంపులు కూడా నేరం రా. ఏమైనా పైసలు ఉన్నాయరా? పైసలుంటే నడిచేందుకు పోతా దొరా, బస్సులో పోతా కదా. పొద్దుగాల ఉద్దర బేరేమైంది. చల్పా రే స్టార్ట్ చేయవే. మమ్మల్ని ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయినారా దేవుడో దేవుడా. మేమెట్ట బతుకురో దేవుడో దేవుడో. ఊకోండి సార్, ఊకోండి ఊకోండి సాయోజీ, సార్. అన్న చచ్చినందుకు దుఃఖంగా ఉందిరా. మీ నాయన తప్పినప్పుడు రాని ఏడుపు ఇయ్యాలి ఎందుకు అత్తాంది? లేకప్పుడు చిన్నోళ్ళం బే, దునియా తెలియదు. కట్టనా సార్? మనసు బాగాలేదురా, ఏదైనా ఒక మంచి నీతి వాక్యం చెప్పు. ఏం చెప్పమంటారు సార్? ఇట్లనే ఒక ఊళ్ళోడు చచ్చిందట. ఆ చుట్టాలంతా శవాన్ని శ్మశానాన్ని తీసుకుపోయి ఓ ఏడుపు సురువు చేసిరట. అప్పుడు శ్మశానం పక్కున నవ్విందట. ఆహా, శ్మశానమా మేమంతా ఏడుస్తా అంటే నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడిగిందంట. అప్పుడు శ్మశానం చెప్పిందంట, మీరేదో ఒకనాడు చచ్చిగిడకు రానట్టు ఏడుస్తా అంటే నాకు నవ్వొచ్చింది అన్నదంట సార్. నిన్ను నేనేమడిగినరా? నీతి సార్. అంటే అన్న లెక్క నువ్వు కూడా చేస్తావు, కానీ డేట్ డిఫరెంట్ ఉంది అంటావు, అంతేనా? అరే ఎంత కరెక్ట్ చెప్పారు సార్. నా దమాకు లెక్క మీ దమాకు కూడా ఇవాళ కూడా తేజ్గా పనిచేస్తాంది. నీతి వాక్యం చెప్పంటే చావు కబురు చెప్తావు. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. నమస్తే. ఊకో 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 వదినమ్మా, ఊకో ఊకో. మొగడు చచ్చిన బాధ ఎవరి జరప నీకైతుంది. నోర్మై, అది వదిలి కాదు, పని మనిషి. అరే పని మనిషి ఈ రేంజ్ ఏడిస్తే వదినమ్మ ఇంకా ఏ రేంజ్ ఏడుస్తుందో. ఏడ్చి ఏడ్చి కళ్ళలో నీళ్ళైపోయి ఆకాశమొక చూస్తుంది కాదు చూడు. నా పెనిమిటిని చంపినోడిని పోలీసులకు పట్టి యొద్దు మరిది. గాన్ని నువ్వే సంపు. అరే భూమొచ్చున్నది భయ్. విన్నావా? అది ఏయ్, ఇప్పుడు నేను ఎవడు పిలిచండ్రా? అరే నేను కేసు కోసం రాలేదు సార్. మీ అన్న పోయాడు కదా, నీ ఫేస్ నీకు వచ్చిన. గట్ల చెప్పు. మా అన్నను చంపినోడు నా చేతికి చిక్కాలే. వాడు ఒక్కొక్క బొక్క తీసి నక్కకు పెడతా. ఆడు నక్సలైట్ ఏమో సారు. తెల్ల చీర కట్టిన ప్రతి ఆడిది విధవరాలు కాదు, ఎర్ర చొక్కా వేసిన ప్రతి వాడు కామ్రేడు కాదు అయ్యా. అచ్చా ఠీకే. ఆడు దొరికితే స్టేషన్ తీసుకుపోవద్దు, చక్కగా ఇటు గుంజుక రావాలి, గంతనే కదా. గట్లా చేసినవనుకో నీకు 10 లక్షలు ఇస్తా. 10 लाख 10 లక్షలు అని ఫోటో ఉందా? ఉమ్. ఉమ్. అరే దొరికిపోయిండు దొంగ, బండి తిప్పసాలే. అరే ఓ నాయక్, ఫోటో చూసి గట్లు ఉరుకుతున్నావేమో. నేను చూసా, మీ నాయనకు పట్టించి పైసలు దొబ్బా 10 लाख. పైసలు దొబ్బినా ఏం దొబ్బినా పర్వానే. నా పెనిమిటి పానం దొబ్బినోడిని పట్టుకరా మర్ది.